ప్రైజ్ ద లార్డ్. సర్వశక్తిమంతుడు సర్వోన్నతుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో నా దేవుని పిల్లలైన మీ అందరికీ మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామం పేరిట ప్రత్యేక శుభాలు వందనాలు తెలియజేస్తూ ఈ సెప్టెంబర్ నెల 2వ తారీఖు ఉదయకాలపు వేళలో దేవునిస్తున్నటువంటి చక్కటి వాగ్దానము యోహాను రాసిన మొదటి 3వ పత్రిక 1:11 వచనం. ప్రియుడా, చెడ్డ కార్యములు కాక మంచి కార్యములు అనుసరించి నడుచుకొనుము. మేలు చేయవాడు దేవుని సంబంధి, కీడు చేయవాడు దేవుని చూసువాడు కాడు. ప్రియులరా, మనం లోకంలో చాలామందిని గుడ్డిగా నమ్మి మోసపోతూ ఉంటాం. ఎందుకు తెలుసా? అందరూ దేవుని ప్రేమించువారే అని అనుకుని ఎంత మాత్రము వారు దేవుని ప్రేమించువారు కాదు. మన గుట్టంతా తీసుకుని వెళ్ళి బయట బట్టబయలు చేసేటువంటి వారిని గూర్చి దేవుడు అంటున్నాడు, నీకు మేలు చేయవాడు దేవుని సంబంధి, నీకు కీడు చేయవాడు వాడు దేవుని చూసిన వాడు కాదు గనక వాడు నీకు కీడే చేస్తూ ఉన్నాడు. వాడు ఎంత మాత్రం ఎందుకు మేలు చేయలేకపోతున్నాడు అంటే, వాడు ఎందుకు కీడు చేస్తున్నాడు, వాడు మనసులో ఎందుకు కీడు చేయాలనే ఆలోచన కలిగి ఉన్నాడు అంటే, వాడు దేవుని సంబంధి కాదు. దేవుని సంబంధి అయినటువంటి వాడు మనతో కలిసి ప్రార్థన చేస్తాడు, మనతో కలిసి పరిచర్య చేస్తాడు, మనతో కలిసి దేవుని స్తుతిస్తాడు, మనకు మంచి సూచనలు అందిస్తాడు. కాబట్టి యోబు గారి దగ్గరకు వచ్చిన 3 స్నేహితులు మంచి వాళ్ళు అంటే కాదు. అతని గురించి అవివేళనగా మాట్లాడి దేవునికి అతన్ని దూరం చేశారు. కాబట్టి మనకు కూడా మేలు చేసేవారు ఉన్నారు అనుకోవడం అవివేకం. లోకములో చెడ్డవారు, లోకముతో చాలా జాగ్రత్తగా మనం బ్రతకాలని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. దేవుడి మాటలన్నింటినీ నిశ్చయంగా దీవించును గాక. ఆమేన్.